మన భారతదేశంలో కథలా అనిపించే చరిత్రలు ఉన్నాయి, చరిత్రలా అనిపించే కథలు ఉన్నాయి. కానీ ఈ రెండిటి మధ్య ఉన్న గీత పూర్తిగా చెరిగిపోయిన ఒక అద్భుతం ఉంది. అదే రామసేతు. సముద్రం మధ్యలో వేల సంవత్సరాలుగా నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఒక గొప్ప రహస్యం. ఇది నిజంగా ఉందా లేదా కేవలం పురాణ కథ మాత్రమేనా? అసలు దీన్ని ఎవరు నిర్మించారు, ఎలా నిర్మించారు, సముద్రం మీద వంతెన నిర్మించడం అసలు సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు సరైన సమాధానం ఎవరు ఇవ్వలేకపోయారు. అందుకే ఈ వీడియోలో భక్తి కాదు, వాదన కాదు, ఫ్యాక్ట్ మాత్రమే. చివరి వరకు చూడండి, మీ ఆలోచన ఖచ్చితంగా పూర్తిగా మారిపోతుంది. అసలు రామసేతు అంటే ఏమిటి? రామసేతు ఇదే పేరు చాలామంది వినుంటారు, కానీ శాస్త్రీయంగా దీన్ని ఆడమ్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో ఉన్న రామేశ్వరం దగ్గర నుంచి ప్రారంభమై శ్రీలంకలోని మన్నార్ దాకా విస్తరించి ఉన్న ఒక రాతి వరస. సముద్రం మధ్యలో నేరుగా లైన్లో ఉన్నట్లు కనిపించే ఈ నిర్మాణం చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. దీని మొత్తం పొడవు సుమారు 48 కిలోమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో వెడల్పు 1.5 కిలోమీటర్ల వరకు ఉంది. ఎత్తు విషయానికి వస్తే ఇది పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోలేదు. సముద్ర మట్టానికి కొద్దిగా పైకి చాలా చోట్ల స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక్క పెద్ద రాయి కాదు, వేల చిన్న చిన్న రాళ్ళు ఇసుక మట్టితో కలిసి ఒక వరుసగా ఏర్పడిన నిర్మాణం. అందుకే ఇది సహజమా లేదా మానవ నిర్మితమా అనే ప్రశ్న ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. రామాయణం ప్రకారం రామసేతు కథ ఇక్కడ మొదలవుతుంది. రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లిన తర్వాత శ్రీరాముడు ఆమెను తిరిగి తీసుకురావాలంటే సముద్రం దాటాల్సి వచ్చింది. కానీ సమస్య ఒకటే, మధ్యలో విశాలమైన సముద్రం. అప్పుడు శ్రీరాముడు వానరసేనతో కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటాడు. సముద్రం మీదే ఒక సేతువు నిర్మించాలని. ఈ సేతు నిర్మాణానికి నలుడు అనే శిల్పి నాయకత్వం వహించాడని రామాయణం చెబుతుంది. వానరులు ఆ పర్వతాల నుంచి పెద్ద పెద్ద రాళ్ళు మోసుకొచ్చి సముద్రంలో వేసినట్టు వర్ణన ఉంది. కొన్ని రాళ్లపై రామనామం రాసి వేసినప్పుడు అవి మునగకుండా తేలినట్లు కూడా రామాయణంలో చెప్పబడింది. ఇవి వింటే మనకు ఒక పూర్తిగా కథలా అనిపించవచ్చు, కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. రామాయణం చెప్పిన అదే ప్రాంతంలో ఈరోజు కూడా సముద్రం మధ్యలో ఒక రాతి వరుస కనిపిస్తుంది. అదే మనం ఇప్పుడు రామసేతు అని పిలిచే అద్భుత నిర్మాణం. అందుకే ప్రశ్న, రామాయణం కేవలం కల్పననా లేదా నిజ సంఘటనల ఆధారంగా రచించబడిందా? ఈ సందేహాలే రామసేతును ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన నిర్మాణాల్లో ఒకటిగా మార్చాయి. ఇప్పుడు భక్తి కోణంలో కాదు, పురాణ కథలు కాదు, శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అనే దాన్ని చూద్దాం. ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్న ఈ నిర్మాణాన్ని శాస్త్రీయంగా ఆడమ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తీసిన ఉపగ్రహ చిత్రాల్లో కూడా భారతదేశం నుంచి శ్రీలంక వరకు సూటిగా ఉన్న ఒక రాతి వరుస క్లియర్గా కనిపిస్తుంది. అయితే నాసా ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పింది. ఇది మానవ నిర్మితమా లేదా సహజంగా ఏర్పడిందా అనే విషయంపై మేము తుది నిర్ణయం ఇవ్వలేదు. అంటే ఇది కేవలం కల్పితమని ఎక్కడా చెప్పలేదు, ఇది పూర్తిగా సహజమైనని నిరూపించలేదు. కానీ శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించారు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద రాళ్ళు కింద ఉన్నాయి, వాటి మీద ఇసుక పొర ఉంది. సాధారణంగా సహజంగా ఏర్పడే రాతి నిర్మాణాల్లో ఇలా రాళ్లపై ఇసుక ఉండదు. ఈ రాతి వరుస ఎక్కడో ఒక చోట ఆగిపోలేదు, నేరుగా భారతదేశం నుంచి శ్రీలంక దాకా కలుపుతుంది. ఈ కారణాల వల్ల ఇందులో మానవ జోక్యం ఉండే అవకాశం ఉంది అని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే మరికొందరు ఇది సహజంగా ఏర్పడిన ఇసుక రాళ్ల వరుస అనే వాదన కూడా చేస్తున్నారు. అందుకే రామసేతు ఇప్పటికీ శాస్త్రం ప్రపంచంలో ఒక ఓపెన్ మిస్టరీ. అసలు రామసేతు వయసు ఎంత? ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్నకి వస్తాం. రామసేతుకు ఎంత వయసు? దీనిపై ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. కొన్ని భౌగోళిక అధ్యయనాల ప్రకారం ఈ ప్రాంతంలో వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టం ఇప్పటికంటే చాలా తక్కువగా ఉండేది. అంటే ఈరోజు సముద్రం ఉన్న ఈ ప్రాంతం అప్పుడు భూమిగా ఉండే అవకాశం ఉంది. కొంతమంది పరిశోధకులు రామసేతు నిర్మాణం 7,000 సంవత్సరాలకు పైగా పాతదై ఉండొచ్చు అనే అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఇది సహజంగా ఏర్పడిన ఇసుక రాళ్ల నిర్మాణమే అని వాదిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ రాతి వరుస యాదృచ్ఛికంగా చెదురుమదురుగా లేదు, ఒక సరళ రేఖలా ఉంది. ఈ ఒక స్పష్టమైన దిశలో ఉంది. భారతదేశం నుంచి శ్రీలంక దాకా నేరుగా కలుపుతుంది. సాధారణంగా సహజ నిర్మాణాలు ఇలా పర్ఫెక్ట్గా లైన్లో ఉండవు. అందుకే ఈ ప్రశ్న, ఇది కేవలం ప్రకృతి ఆటనా లేదా మానవుల ప్రణాళికతో ఏర్పడిన నిర్మాణమా? ఈ ప్రశ్నకు ఈరోజు వరకు ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ రామసేతు ఉన్నదన్న నిజాన్ని ఎవ్వరు ఖండించలేరు.
అదే దీనిని ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన నిర్మాణాల్లో ఒకటిగా మార్చింది. అసలు భక్తుల దృష్టిలో రామసేతు కేవలం రాళ్ల వరుస కాదు, ఇది శ్రీరాముడి సంకల్పానికి ఒక చిహ్నం. అధర్మానికి ఎదురుగా ధర్మం నిలబడితే సాధ్యం కానిది కూడా సాధ్యమవుతుందనే నమ్మకానికి ప్రతీక. రామాయణం కథలో రామసేతు ఒక యుద్ధానికి దారి కాదు, అది న్యాయానికి వేసిన మార్గం. అందుకే లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రత్యేకంగా రామేశ్వరం ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో నిండిపోయి ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారు రామసేతును చూస్తే కేవలం భౌగోళిక నిర్మాణం కాదు, ఒక భావనను చూస్తున్నట్టుగా అనిపిస్తుందని చెప్తారు. తరతరాలుగా వచ్చిన విశ్వాసం ఒక కథను సంస్కృతిగా మార్చింది. అందుకే రామసేతు శాస్త్రీయంగా ఏమీ తేలినా భక్తుల మనసులో అది ఎప్పటికీ పవిత్రంగానే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా రామసేతు ఒక భౌగోళిక అంశం మాత్రమే కాదు, ఒక పెద్ద వివాదంగా మారిపోయింది. సముద్ర రవాణా సులభం చేయాలనే ఆలోచనతో ఈ ప్రాంతంలో ఒక నౌకా మార్గం తయారు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అందులో భాగంగా రామసేతును తొలగించాల్సి వస్తుందనే వార్త బయటకు రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో నిరసనలు మొదలయ్యాయి. భక్తులు అంటున్నారు, ఇది కేవలం రాళ్ల వరుస కాదు, ఇది మన సంస్కృతికి గుర్తు, ఇది నాశనం చేయరాని వారసత్వం. ఇంకొంతమంది వాదన, ఇది సహజ నిర్మాణమే, అభివృద్ధి కోసం మార్గం అవసరం. ఈ రెండు వాదనల మధ్య రామసేతు చట్టపరమైన అంశంగా మారింది. కోర్టుల్లో కేసులు, ప్రజా చర్చలు, మీడియా వాదనలు, చివరికి ప్రభుత్వం కూడా ఒక విషయం అంగీకరించింది, రామసేతు భారతీయుల భావాలతో ముడిపడి ఉంది అని. అందుకే ఇది కేవలం ఇంజనీరింగ్ ప్రాజెక్టు విషయం కాదు, సాంస్కృతిక వారసత్వం అనే కోణంలో చూడాల్సిన అంశం. ఇప్పటికీ రామసేతు గురించి ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, ఇది పూర్తిగా మానవ నిర్మితమని శాస్త్రం నిరూపించలేదు. ఇదంతా కేవలం కల్పితమైనని ఖండించలేకపోయింది. కానీ రామసేతు ఉంది, అది నిజం. వేల సంవత్సరాలుగా సముద్ర అలల మధ్య అది నిలబడి ఉంది. చరిత్ర, పురాణమా, బహుళ రెండింటి మిళితమా, శాస్త్రం ఇంకా సమాధానం వెతుకుతూ ఉంది. భక్తి ఇప్పటికే నమ్మకం పెట్టుకుంది. అందుకే రామసేతు ఒక నిర్మాణం మాత్రమే కాదు, అది ఒక ప్రశ్న, అది ఒక భావన, అది ఒక సంస్కృతికి గుర్తు. కొన్ని విషయాలకు ఖచ్చితంగా సమాధానం ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రశ్నలే మన చరిత్రను బ్రతికిస్తాయి. నిజం ఎంత పాతదైనా అది ఒక రోజు తానే బయటపడుతుంది. ఇంకా మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.